హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ స్టఫ్డ్ వంకాయ కర్రీ. అదేనండి, మసాలా వంకాయ కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా బ్లాక్ వంకాయలను తీసుకోవాలి. మీడియం సైజు ఉన్న వంకాయలను తీసుకొని శుభ్రపరచుకోవాలి. ఒక్కొక్క దాన్ని తీసుకొని 4 భాగాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నింటినీ అలాగే ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం ద్వారా వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణీ నుంచి దానిలో కొన్ని పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలకులు, 4-5 లవంగాలను వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం పుదీనాను, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఉల్లిపాయ మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. అలా చేసుకున్న మిశ్రమాన్ని మనం కట్ చేసుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. అన్నింటిలోనూ ఈ మిశ్రమాన్ని బాగా స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కూరకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి, ఎందుకంటే మనకు వంకాయలు కూడా ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలని దీనిలో వేసుకోవాలి. అన్నింటినీ మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మిగిలిన మిశ్రమంని వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై ప్లేట్ నుంచి ఉడికించుకోవాలి. దానిపై ప్లేట్ ఉంచడం ద్వారా మనకి వంకాయ ముక్కలు చక్కగా కుక్ అవుతాయండి. అందుకని దానిపై ప్లేట్ నుంచి ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ
కొంచెం సాల్ట్ పడుతుందండి, అందుకే సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంతో గుమగుమలాడే స్టఫ్డ్ వంకాయ కర్రీ మీ అందరి కోసం. ఈ వంకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీతో అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.